అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ ప్రత్యూష రొమటాలజీ కేర్. నేను ఒక ఎండి డిఎం రొమటాలజిస్ట్ని. హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శ్రీరామ్, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, ఎఫ్ఎన్బి ట్రైన్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ శ్రీరామ్ స్పైన్ అండ్ ఆర్థో సెంటర్. మనం మొన్న లాస్ట్ వీడియోలో ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీళ్ల అరుగుదల, దానికి సంబంధించిన కారణాలు, అది దేని వల్ల వస్తుంది, దానికి ఉన్నటువంటి చికిత్సా విధానాలు, సర్జికల్ నాన్ సర్జికల్ వాటి గురించి తెలుసుకున్నాము. సో ఈ వీడియోలో మేము అనుకుంటున్నాము వన్ ఆఫ్ ద నాన్ సర్జికల్ టెక్నిక్స్ పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అనే ఒక నాన్ సర్జికల్ టెక్నిక్ గురించి శ్రీరామ్ గారి మాటల్లో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో డాక్టర్ గారు, మొన్న మనం మాట్లాడుకున్నాము ఆస్టియోఆర్థరైటిస్ లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, దానికి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని. సో ఇవాళ మనం కామన్ గా వింటున్న ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. అసలు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఏంటంటే? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక నూతన చికిత్సా విధానం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక నేచురల్ వే ఆఫ్ ట్రీటింగ్ ఆస్టియోఆర్థరైటిస్, మోకాల అరుగుదల సమస్యకి సహజమైన పద్ధతి అని చెప్పాలి. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, రోగికి మన దగ్గర నుంచే రక్తం తీసుకొని దాంట్లో సెంట్రిఫ్యూగేషన్ పద్ధతి ద్వారా ప్లేట్లెట్స్, రక్త ఫలికల్ని ఎక్కువగా ఉండే కాన్సన్ట్రేట్ తయారు చేసి దాని నుంచి తయారయ్యేది ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నది. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాన్ని ఏం చేస్తాం మనం? ఆ ప్లాస్మాని ఏం చేస్తాం యాక్చువల్లీ? ఈ జనరల్ గా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఏంటంటే, ఈ ప్లేట్లెట్స్ రక్త ఫలికలు మామూలు రక్తంతో పోలిస్తే 3 నుంచి 6 రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఈ రక్త ఫలికలు ఉండాలి అంటే, ఈ ప్లేట్లెట్స్ లో భగవంతుడు మనకి ఇచ్చాడు కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్రోటీన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 5,000 రకాల ప్రోటీన్స్ ఉంటాయని రీసెర్చ్ లో తేలింది. అయితే ఇందులో 300 రకాల ప్రోటీన్స్ మన శరీరంలో రకరకాల కణజానాలని తిరిగి రీజనరేట్ అంటే పునరుత్పత్తి అయ్యే విధంగా చేయడానికి దోహదపడుతుందని చెప్పి చాలా రీసెర్చ్ లో తేలింది. అందువల్ల ఈ చికిత్సా విధానానికి ఆఫ్ లేట్ రీసెంట్ గా కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఈ ట్రీట్మెంట్ కి కొంచెం అవేర్నెస్ కానీ డిమాండ్ కానీ పెరిగింది. సో సార్ చాలా కాంప్లెక్స్ తెలుగు పదాలు వాడారు, నాకు అర్థమైంది తెలుగు భాషలో చెప్తాను. సో ప్లేట్లెట్స్ లో కొన్ని రకాల స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయండి. అవి ఏంటంటే కార్టిలేజ్ ని కానీ జాయింట్ లో ఉండే లిగమెంట్స్ ని కానీ డ్యామేజ్ జరిగినప్పుడు వాటి రిపేర్ కి సహాయపడతాయి. సో ఆ థెరపీని మనం యూజ్ చేస్తుంటాం. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మోకాళ్ళ అరుగుదలకి వాడుతున్నాం కదండి. యూజువల్ గా ఏ స్టేజ్ లో వాడితే అది బెనిఫిట్ ఉంటుంది? మనం కిందటి వీడియోలో అనుకున్న మోకాల అరుగుదల అన్నది కొన్ని స్టేజెస్ లో ప్రోగ్రెస్ అవుతుంది, స్టేజ్ 0 నుంచి స్టేజ్ 4 దాకా. సో ఎర్లీ టు మోడరేట్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడైతే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ద్వారా ట్రీట్మెంట్ బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని యొక్క రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. చెప్పాలంటే గ్రేడ్ 2 చాలా బాగుంటుంది, గ్రేడ్ 3కి కూడా కొంత రిజల్ట్ బాగానే ఉంటుంది. అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్, బోన్ ఆన్ బోన్ డిసీజ్ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. సో ఏంటండి ప్రాబ్లం? ఇప్పుడు యాక్చువల్ గా మనం ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాస్ కానీ ఈ థెరపీస్ కానీ యూజువల్ గా మన ప్రాక్టీస్ లో మనం ఎటువంటి పేషెంట్స్ కి చూస్తూ ఉంటామంటే, మాకు సర్జరీ వద్దు, మాకు మోకాల్ సర్జరీ అంటే భయం అని చెప్పే పేషెంట్స్ లో ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే యాజ్ అ డాక్టర్స్ హూ ట్రీట్ జాయింట్ అండ్ బోన్, మనకు తెలుసు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు కూడా రీప్లేస్మెంటే. సో దాని బదులుగా పిఆర్పి అనేది వాడుతున్నాం. బోన్ ఆన్ బోన్ డిసీజ్ అంటే స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ లో ఎందుకని ఇది అంతగా వర్క్ చేయకపోవచ్చు? బోన్ ఆన్ బోన్ డిసీజ్ వచ్చిందంటేనే అర్థం ఏంటంటే, పూర్తిగా లోపల ఉండే ఆ మృదులాస్తి మొత్తం దెబ్బతిన్నట్టు. సో ఈ ప్లేట్లెట్స్ ఎలా పనిచేస్తాయంటే, కొంత మృదులాస్తి ఉంటే దీని నుంచి వచ్చిన ప్రోటీన్స్ ఆ కార్టిలేజ్ ని మళ్ళీ రీజనరేట్ అయ్యే విధంగా దోహదపడుతుందని మనకి సైంటిఫిక్ రీసెర్చ్ లో తేలింది. అదే మనం కొన్ని ఎర్లీ రిజల్ట్స్ లో కూడా చూస్తాం. పూర్తిగా కార్టిలేజ్ పోయినప్పుడు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇవ్వడం వల్ల ప్రయోజనం అంటూ పెద్దగా ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ లో ఉపయోగం ఉంటుంది, లేట్ స్టేజెస్ లో అంతగా ఉపయోగం ఉండవు. సో ఎన్నిసార్లు ఇస్తుంటారు యూజువల్లీ పిఆర్పి థెరపీ అనేది? మోకాల్లోకి ఎన్నిసార్లు ప్రిఫర్ చేస్తాం? జనరల్ గా ఈ పిఆర్పి థెరపీ అన్నది 3 పర్యాయాలు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిట్టింగ్ కి ఒక్కొక్క పర్యాయానికి గ్యాప్ ఎలా అంటే 4 నుంచి 6 వారాల గ్యాప్. అది ఒక్కొక్క సిట్టింగ్ లో జస్ట్ ఒక 4 to 6 ml దాకా వస్తుందండి కాన్సన్ట్రేట్. అది అందులో. సో ఎన్ని రోజుల్లో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సపోజ్ ఇవాళ నేను పిఆర్పి చేయించుకున్నాను, ఎన్ని రోజుల్లో పెయిన్ రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? జనరల్ గా ఈ ఇంజెక్షన్ చేసిన వెంటనే కొంతమందిలో ఏంటంటే కొంచెం నొప్పికి పోయినట్టు లేదా అక్కడ కొంచెం వాపు వచ్చినట్టు ఇనీషియల్ గా అనిపిస్తుంది. 2 to 3 weeks కి రిజల్ట్స్ బాగా తేడా తెలుస్తుంది. సో ఇనీషియల్ గా కొద్దిగా పెయిన్ అనిపించినా కంగారు పడక్కర్లేదు, ఫర్దర్ గా రిజల్ట్ తెలుస్తుంది. రైట్. సో ఎన్ని రోజులు ఉంటుందండి ఈ రిజల్ట్? ఈ రిజల్ట్ మన స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అప్రోప్రియేట్లీ సెలెక్టెడ్ పేషెంట్ ఎర్లీ ఆర్థరైటిస్ ఉంటే వాళ్ళకి రిలీఫ్ లాంగ్ లాస్టింగ్ ఉండొచ్చు. అసలు జాయింట్ రిప్లేస్మెంట్ లేదా ఆపరేషన్ పూర్తిగా వాయిదా లేదు. ఆన్ అండ్ యావరేజ్ మనం మినిమం 1 year ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దగ్గర 1 year, 6 months to 1 year అనేది రిజల్ట్ అనేది చూస్తూ ఉంటాం. సో యూజువల్ గా 6 months తర్వాత మళ్ళీ ఒక కోర్స్ అట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్, రిపీటెడ్ పిఆర్పి థెరపీ. సో పిఆర్పి ఒకటే కాకుండా ఇంకా
యాక్చువల్ గా మనం లాస్ట్ వీడియోలో వేరే ఇంజెక్షన్స్ గురించి కూడా విన్నాము, లైక్ స్టెరాయిడ్స్, హయాలురోనిక్ యాసిడ్. అది బెటర్ అంటారా, పిఆర్పి థెరపీ బెటర్ అంటారా? ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ వీడియో మొదట్లోనే మనం అనుకున్నాం ఇది మోర్ న్యాచురల్ వే ఆఫ్ ట్రీట్మెంట్, అంటే మోర్ సహజమైన పద్ధతి. సో మనం ఏదైతే కణజాలం దెబ్బతిన్నదో దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసే విధంగా ఈ వైద్యం జరుగుతుంది కాబట్టి ఇది ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ లేదా హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తో పోలిస్తే ఇది బెటర్ అనే చెప్పాలి. సో లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్ కూడా నాకు తెలిసినంత వరకు పిఆర్పి థెరపీ కొంచెం ఎక్కువ ఉంటుంది, బికాస్ స్టెరాయిడ్ అనేది టెంపరీ, తాత్కాలికంగా కొన్ని వారాలు మాత్రమే దాని ఎఫెక్ట్. ఈ చికిత్స మోర్ బయోలాజికల్. ఎగ్జాక్ట్లీ. సో ఈ పిఆర్పి థెరపీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అండి, ప్రమాదాలు ఏమన్నా ఉంటాయా? మేజర్ ప్రమాదాలు కానీ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏముండవు. ఇందాకే మనం అనుకున్నాం, ఇంజెక్షన్ ఇచ్చిన చోట కొంచెం నొప్పి ఎక్కువడం, ఒక్కొక్కసారి వాపు రావడం, కొంతమందికి ఏంటంటే బ్రూజింగ్ లాగా రావడం అలా చెప్తుంటారు. అవన్నీ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్. కొంతమందికి నొప్పి ఎక్కువైందంటారు, ఒక 4 to 5 days పెయిన్ కిల్లర్స్ వాడితే అది కూడా సెటిల్ అయిపోతుంది. మేజర్ సమస్య ఏముండదు. సో ఈ పిఆర్పి థెరపీ ఇచ్చాము, మీరు 6 months to 1 year అన్నారు, దాని తర్వాత మళ్ళీ రిపీట్ సెషన్స్ ఇవ్వచ్చా అండి మళ్ళీ 6 months తర్వాత? ఇవ్వచ్చు. ఒకవేళ ఆర్థరైటిస్ అన్నది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండి పేషెంట్ అప్రోప్రియేట్ క్రైటీరియా సాటిస్ఫై చేస్తే చేయొచ్చు. సో ఇది ఒక్క మోకాళ్ళ అరుగుదల లేదా ఆస్టియో ఆర్థరైటిస్ కే వాడతామా, ఇంకేమన్నా వేరే? ఎందుకంటే మేము కొంతమందికి వింటూ ఉంటాం ఇది దెబ్బ తగిలింది, ట్రామా, ఆ కేసెస్ లో కూడా వాడుతూ ఉంటారని, వాటిలో ఏమైనా బెనిఫిట్ ఉంటుంది? ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఆర్థోపెడిక్ స్పోర్ట్స్ ఇంజరీస్ లో వాడుతుంటారండి ఎక్కువగా. మన అథ్లెట్స్ లో అయితే స్పోర్ట్స్ ఇంజరీస్, మజిల్ స్ప్రెయిన్స్ కానీ మజిల్ టేర్స్ కానీ అయినప్పుడు వాటి హీలింగ్ ఎన్హాన్స్ చేయడానికి ఇస్తుంటారండి. అదే విధంగా ఒక్కొక్కసారి టెండో ఎకిలిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్దవాళ్ళలో చూస్తుంటాం. రుమటాలజికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో చూస్తుంటాము. అలాగే కొంతమందికి దెబ్బ తగిలి టెండో ఎకిలిస్ ప్రాబ్లం అది వచ్చినప్పుడు వాటిని రిపేర్ చేస్తుంటారు. జనరల్ గా ఏంటంటే అక్కడ రక్త సరఫరా తక్కువ ఉండడం వల్ల హీలింగ్ అనేది స్లోగా ఉంటుంది. సో అలా రిపేర్ చేసిన తర్వాత అక్కడ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది ఒక డిఫరెంట్ వే ఆఫ్ ప్రిపరేషన్ ద్వారా చేసిన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అక్కడ ఇవ్వడం ద్వారా ఆ టెండాన్ హీలింగ్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. అదే విధంగా మనకి మోకాళ్ళలో మినిస్కల్ ఇంజరీస్, అలాగే షోల్డర్ లో రొటేటర్ కఫ్ టెండాన్ ఇంజరీస్ ఉంటాయండి. ఇవి రిపేర్ చేసిన తర్వాత వీటి హీలింగ్ అన్నది కొంచెం స్కెప్టికల్, డౌట్ఫుల్ గా ఉంటుంది. కొంతమందిలో హీల్ అవుతుంది, కొంతమందిలో హీల్ అవుతుంది. సో ఆ హీలింగ్ ఛాన్సెస్ అన్నది ఇంప్రూవ్ చేయడానికి ఆపరేట్ చేసిన తర్వాత ఎక్కడైతే రిపేర్ చేసామో ఆ టిష్యూ దగ్గరే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నది కూడా కొంచెం ఇవ్వడం ద్వారా ఆ హీలింగ్ అన్నది మనం బాగా ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. ఛాన్సెస్ ఆఫ్ హీలింగ్ బాగా పెంచుతాం. సో హీల్ అయ్యే ప్రక్రియని మనం ఫాజిన్ చేయగలం. సో అదే విధంగా మళ్ళీ మనం ఈ ఆర్థోపెడిక్ ఇంజరీస్, బోన్ ఇంజరీస్ అవి అయ్యి బోన్స్ నాన్ యూనియన్ అంటారు, ఎముకలు అతకకుండా ఉంటాయి కొంతమందిలో. ఆ నాన్ యూనియన్ ట్రీట్మెంట్ లో కూడా ఇది వాడచ్చు. అదే విధంగా కొంతమందికి ఈ ఎముకలు బయటకు వచ్చేయి లాగా దెబ్బతిన్నప్పుడు, ఓపెన్ ఇంజరీస్ అవి అయినప్పుడు పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ కూడా అవుతుంటాయి. ఈ పెరిఫెరల్ నర్వ్ ఇంజరీస్ లో కూడా ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అన్నది ఆఫ్ లైట్ గా రిజల్ట్ చూపిస్తుంది అన్నది ఎవిడెన్స్ చెప్తుంది. సో ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా సమరైజ్ చేయడానికి మీరు చెప్పింది అయితే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ లో, కీళ్ళ అరుగుదలలో ఉపయోగపడచ్చు, కొన్ని రకాల ఇంజరీస్ వాటిలో ఉపయోగపడచ్చు. అండ్ ఇందాక మీరు డిస్కషన్ లో ఒక మాట చెప్పారు, కొన్ని రకాల రుమటలాజికల్ కండిషన్స్ లో కూడా. సో ఎందుకంటే యాజ్ ఎ రుమటాలజిస్ట్ నేను చూస్తుంటానండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ వాళ్ళు కూడా కొన్నిసార్లు ఈ పిఆర్పి థెరపీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. యా రైట్, డెఫినెట్ గా డాక్టర్ గారు చెప్పినట్టు, బికాస్ ఇది హీలింగ్ ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది కీళ్ల వాతం వల్ల దెబ్బతిన్న కీళ్లలో కూడా ఎఫెక్ట్ చూపించవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది చిన్న తేడా ఉందండి ఆస్టియో ఆర్థరైటిస్ కి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే అది ఓన్లీ సిగ్నిఫికెంట్ గా డ్యామేజ్, డీజనరేటివ్ డిసీజెస్, అందులో పెద్దగా ఇన్ఫ్లమేషన్ అంటే ఈ డ్యామేజ్ కలిగించే కణాలు పెరగడం అనే సమస్య ఆస్టియో ఆర్థరైటిస్ లో ఉండదు. వేరాజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి వాతం, ఎందుకంటే ఇట్లా డ్యామేజ్ కలిగించే రక్త కణాలు, సైటోకైన్స్ కానీ ఇవి జాయింట్ లో పెరగడం వల్ల వచ్చే డ్యామేజ్ అది. సో ఆస్టియో ఆర్థరైటిస్ కు ఉన్నంత రిజల్ట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఉండకపోవచ్చు, టెంపరీ పెయిన్ రిలీఫ్ రావచ్చు. కాకపోతే ఇది నాట్ అ రీప్లేస్మెంట్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డ్రగ్స్. సో ఆ వాతం అనే దాన్ని తగ్గించే మందులు ఆపి ఇది తీసుకోవటం అనేది అయితే చాలా ప్రమాదకరం. ఎందుకంటే తాత్కాలికంగా మీకు పెయిన్ రిలీఫ్ వచ్చినా అసలు ఆ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఇంకా స్టడీస్ కావాలండి. డెఫినెటివ్ గా ఈ థెరపీ అయితే ప్రూవెన్ కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ లో మాత్రం ఇట్ ఇస్ షోయింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్. చాలా మందికి బెనిఫిట్ అయితే కలుగుతుంది, ఎస్పెషల్లీ హూ డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీస్ వద్దు అని అనుకుంటున్న
పేషెంట్స్ కి కొంత బెనిఫిట్ అయితే ఉంది. అయితే మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా కన్సల్ట్ యువర్ డాక్టర్, క్వాలిఫైడ్ కరెక్ట్ డాక్టర్ ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ సలహా మేరకే ప్రొసీడ్ అవ్వండి. బికాస్ ఎవ్రీ పేషెంట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ డిజీజ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళకి ఎంత తీవ్రంగా ఉంది, వీళ్ళు దీనికి సూటబుల్ క్యాండిడేట్సా కాదా అని నిర్ణయం చేయగలిగే క్యాలిబర్ మాత్రం ట్రీటింగ్ ఐదర్ ఆర్థోపెడిషియన్ ఆర్ రుమటాలజిస్ట్, ఇట్లా జాయింట్ కి సంబంధించిన స్పెషలిస్ట్ మాత్రమే ఉంటుందండి. థ్యాంక్ యూ.